ఆటో కార్మికుల దినోత్సవం ఆగస్టు 1 నాడు జరుపుకుంటున్నాం. కరీంనగర్‌లో ప్రారంభమైన ఈ యొక్క ఆటో కార్మికుల దినోత్సవం ఈ ఆగస్టు 1 నాడు ఉండగా ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. తెలంగాణ చౌక్‌లో అతి పెద్దగా విజయవంతం జరుపుకుంటాం, ఘనంగా జరుపుకుంటాం. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య భూమిక పోషించారు ఆటో కార్మికులు. ప్రతి ప్యాసింజర్ కూడా అవేర్నెస్ తీసుకొచ్చిండ్రు ఆటోలు ఎక్కిన వారికి. కొంతమందికి అయితే మీరు తెలంగాణ ఉద్యమంలో కొంతమందికి ఉచితంగా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ కల్పించారు. అట్లా తెలంగాణ ఉద్యమంలో ముందున్నది ఆటో కార్మిక సంఘం. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ పరిపాలనలో అద్భుతంగా వాళ్ళ జీవితం కూడా మంచిగా జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు మేము వద్దట్లేము, వ్యతిరేకిస్తలేము. కానీ ఆటో కార్మికులకు మీరు ప్రభుత్వం ప్రకటించారో నెలకు 1000 రూపాయల కంపెన్సేషన్ కింద ఇస్తా అని చెప్పి ఇంత కూడా పింఛన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆటో కార్మికులు చాలా మందికి చనిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు మళ్ళీ ఒక్కసారి ప్రభుత్వం ఒత్తిడి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం స్పందించాలి, ఆటో కార్మికులకు ఆదుకోవాలి, ఆటో డ్రైవర్ని ఆదుకోవాలి. వారికి ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు కొట్లాడి ఆటో కార్మికుల పక్షాన ఉంటుందని చెప్పుకుంటూ ఈ యొక్క ఆగస్టు 1 నాడు జరుపుకునే ఆటో కార్మికుల దినోత్సవాన్ని అందరూ ఘనంగా జరుపుకోవాలి. ప్రతి ఒక్కరు పాల్గొనాలి. అడ్డాలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి జెండా కార్యక్రమం పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.